హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో కొన్ని మగ్గం వర్క్ బ్లౌజ్ చూపించాను కదా, వాటికి తగ్గ శారీస్ ఇప్పుడైతే చూపిస్తాను. ఫస్ట్ శారీ వచ్చేసి నేను బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో చూపించాను కదా, కాసులది చూసారా. దీనికి కాంబినేషన్ శారీ వచ్చేసి ఇదండి. ఇది టోటల్గా రాయల్ బ్లూ థిక్ బ్లూలో వస్తుంది. శారీ మొత్తం ఇలా బ్లూతోనే ఉంటుంది. దీనికొచ్చేసి బిగ్ బార్డర్ అయితే ఇచ్చారు. అక్కడక్కడ సన్న సన్న బుట్టీస్ అయితే ఇచ్చేశారు. చాలా రాయల్ లుక్‌గా ఉంటుంది ఇది. బిగ్ బార్డర్ ఇచ్చారు. పైనొచ్చేసి షార్ట్ బార్డర్ అయితే ఇచ్చారు. చూసారా? శారీ మొత్తం కూడా ఇలానే ఉంటుంది. సేమ్ ఇదే కలర్‌తోనే. అండ్ దీని కొంగొచ్చేసి గ్రీన్ కలర్ అయితే ఇచ్చారండి. ఈ కొంగు కూడా అక్కడక్కడ బుటీస్ ఇచ్చారు. అలాగే దీని టజిల్స్ వచ్చేసి ఇలా అయితే వేపిచ్చాను. శారీకి తగ్గట్టు గ్రీన్ అండ్ బ్లూ కలర్‌లు అండ్ గోల్డ్ బీడ్స్‌తో ఇచ్చేసి చాలా బావుంటుంది. అలాగే దీనికి తగ్గ బ్లౌజ్ అండి ఇది. చూసారా? ఇది శారీ అండ్ బ్లౌజ్. అలాగే నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ పింక్‌కి ఈ కలర్ శారీ. ఇది మొత్తం మ్యాంగో యెల్లో అండ్ పింకు. చాలా హెవీ శారీ అండి ఇది. చూసారా? మొత్తం ఇలానే మ్యాంగో యెల్లోతోనే ఉంటుంది. బార్డర్ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ కలర్‌లో 2 షేడ్స్‌లో వచ్చింది. పైనొచ్చేసి ఇలా బార్డర్ 2 స్టెప్స్‌గా వచ్చింది. కింద కూడా చాలా బిగ్ బార్డర్ ఇచ్చారు. చూసారా? కింద మ్యాంగో షేప్ ఇచ్చేసి ఇలా లైన్స్ ఇచ్చారు. బార్డర్ మొత్తం చీర మొత్తం ఒక గోల్డ్ కలర్‌లో చాలా హెవీ లుక్‌తో కనిపిస్తుంది. చీర మొత్తం ఇలానే కంటిన్యూ చేశారు వాళ్ళు. చాలా అంటే చాలా హెవీ లుక్‌గా ఉంటుంది. బార్డర్ కూడా సేమ్ ఇలానే కంటిన్యూ అయింది. దీని పళ్ళు వచ్చేసి పింక్ కలర్‌లో ఇచ్చారు. చూసారా? చాలా హెవీగా ఇచ్చారు. దీని టజిల్స్ వచ్చేసి పింక్ అండ్ గోల్డ్‌లోనే పింక్ అండ్ గోల్డ్‌లోనే తీసుకున్నాము గ్రీన్‌తో. దీని బ్లౌజ్ వచ్చేసి ఇదండి. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి లైట్ పర్పుల్ షేడ్ బ్లౌజ్ చూసాం కదా, దాని శారీ వచ్చేసి ఇది. ఇదొచ్చేసి ఇటుక రాయి కలర్ అంటారు కదా, అది కొంచెం మెరూన్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఇదొచ్చేసి సిల్వర్ కలర్‌తో బార్డర్ వస్తుంది బ్లూలో. ఇది మొత్తం బ్లూ షేడ్ అండ్ సిల్వర్ కలర్ బార్డర్. శారీ మొత్తం ఇలా మెరూన్ కలర్‌లోనే ఇచ్చారు. బిగ్ బార్డర్ ఇది కూడా. దీని మధ్యలో కూడా చిన్న చిన్న బంచెస్ ఇచ్చారు మొత్తం శారీ మొత్తం. అండ్ ఫ్లోరల్ డిజైన్‌లో మొత్తం ఇలా ఇచ్చేశారు డిజైను. అలాగే దీని పళ్ళు వచ్చేసి బ్లూ అండి. సిల్వర్ అండ్ బ్లూ షేడ్‌లో మొత్తం హెవీ పళ్ళు అయితే ఇచ్చేశారు. దీనికి కూడా పైన చిన్న బార్డరే ఇచ్చారు. దీని టజిల్స్ వచ్చేసి రెడ్ అండ్ బ్లూ అండ్ సిల్వర్ కలర్‌లో తీసుకున్నాము. ఎందుకంటే ఫ్లవర్స్ వచ్చేసి మొత్తం రెడ్‌లో ఉన్నాయి కదా, అందుకని 3 కలర్‌లు కలిపి తీసుకున్నాం టజిల్స్. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఓవరాల్‌గా శారీ అండ్ బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి రాణి పింక్ అంటారు కదా అది. దాని మ్యాచింగ్ తగ్గ శారీ ఇదండి. ఇదైతే ఫుల్ పింక్. దీని మధ్యలో గోల్డ్ షేడ్‌లో గోల్డ్ బాల్స్ లాగా దాని రౌండ్స్ మధ్యలో జింకలైతే ఇచ్చారండి. చూడండి. ఇదైతే జింకల్ షేప్ అనమాట. దీని సరౌండింగ్ ఇచ్చేసి దాని మధ్యలో జింకలైతే ఇచ్చారు. శారీ మొత్తం ప్లెయిన్‌గా ఉంటుంది. కిందొచ్చేసి 2 లైన్స్‌గా బార్డర్ అయితే ఇచ్చారు. పైనైతే షార్ట్ బార్డర్ ఇచ్చారు. అండ్ శారీ మొత్తం కూడా ఇలానే చిన్న చిన్న బంచెస్ టైప్‌లోనే జింకలతో కంటిన్యూ చేశారు. అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇలా పింక్ అండ్ గోల్డ్ షేడ్‌లో ఇచ్చారు. చూడండి. ఇది కూడా చాలా రిచ్ లుక్‌గా ఉంటుంది. దీని బార్డర్ కూడా పైన షార్ట్ బార్డర్ ఇచ్చారు. అండ్ దీని టజిల్స్ వచ్చేసి గోల్డ్ అండ్ పింక్‌తో కంటిన్యూ చేశాము శారీకి తగ్గట్టు. ఇవి కూడా చాలా హెవీగా ఇచ్చారు టజిల్స్. అలాగే దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది. ఓవరాల్‌గా ఇది శారీ అండ్ బ్లౌజ్ అయితే ఇదండి. పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్‌లో బ్లౌజ్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మెరూన్ రెడ్ అండి. మీకు చూడ్డానికి వేరే కలర్‌లో కనిపిస్తుంది వీడియోలో. దీనికి శారీ వచ్చేసి రాయల్ బ్లూ అండి. రాయల్ బ్లూ అండ్ మెరూన్ అనమాట. టోటల్ శారీ మొత్తం వచ్చేసి ఇలా రెడ్ కాపర్ అంటారు కదా అది. బ్లూ మీద రెడ్ కాపర్ పికాక్స్‌తో డిజైన్ చేశారు. సిల్వర్ కలర్‌తో. దీంట్లో వచ్చేసి 3 కాంబినేషన్స్ ఉన్నాయి. బ్లూ, రెడ్ అండ్ సిల్వర్ కాంబినేషన్స్. రెడ్ కాపర్ మీద ఇలా పికాక్స్‌తో మధ్య
ఒక పట్టీలాగా ఇలా బార్డర్ అయితే ఇచ్చారండి. బిగ్ బార్డర్ ఇచ్చారు కింద. అండ్ పైనొచ్చేసి ఇది కూడా షార్ట్ బార్డరేనండి. శారీ మొత్తం కూడా బ్లూ షేడ్ మీద బుటీస్‌తో ఇచ్చారు మొత్తం డిజైన్. శారీ మొత్తం ఇలానే పికాక్స్ బంచెస్‌తోనే ఇచ్చేశారు. అండ్ అలాగే దీనిది పళ్ళు వచ్చేసి మెరూన్ రెడ్ అనమాట. ఇది కూడా చాలా గ్రాండ్ లుక్‌తో ఇచ్చారు. అండ్ దీని టజిల్స్ వచ్చేసి సిల్వర్ అండ్ పింక్ అండ్ మేము తీసుకున్నాం. 3 కలర్స్‌తో కూడా తీసుకున్నాం. ఇవి కూడా చాలా హెవీగా వేశారు టజిల్స్. అండ్ దీని బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి ఇదండి. చాలా బావుంటుంది ఇది కూడా. అలాగే నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ అండ్ సిల్వర్ కలర్. దీని శారీ వచ్చేసి ఇదండి. మొత్తం ఇది టిష్యూ అండి. సిల్వర్ టిష్యూ అంటాం కదా! అది. సిల్వర్ టిష్యూ మీద మొత్తం ఫ్లోరల్ డిజైన్ ఇచ్చేశారండి. చూసారా? ఓవరాల్‌గా శారీ అయితే ఇది. దీనికి కూడా మొత్తం మిర్చి రెడ్ అండ్ బ్లూతో కంటిన్యూ చేశారు. డిజైన్ మొత్తం ఫ్లోరల్ డిజైన్ టైప్‌లో. దీని బార్డర్ కూడా బిగ్ బార్డర్ ఇచ్చారు. మధ్యలో బార్డర్ కడ్డీ టైప్‌లో ఇచ్చి పైన కింద 2 స్టెప్స్‌గా బార్డర్ అయితే ఇచ్చారు. చాలా బావుంటుంది ఇది. రాయల్ లుక్‌గా ఉంటుంది కట్టుకుంటే. అండ్ పైనొచ్చేసి దీని బార్డర్ కూడా షార్ట్ బార్డర్ సిల్వర్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారండి. టిష్యూ కదా! అంతా సిల్వర్ ఇచ్చేశారు. అండ్ శారీ మొత్తం ఇలా కంటిన్యూ చేశారు. మొత్తం ఇలా రెడ్ అండ్ బ్లూ అండ్ సిల్వర్ కలర్‌లో. అండ్ పళ్ళు వచ్చేసి సిల్వర్ అండ్ బ్లూ షేడ్‌లోనే ఇచ్చారండి హెవీగా. అలాగే దీని టజిల్స్ వచ్చేసి మేము శారీలో రెడ్ ఉందని చెప్పి రెడ్ అండ్ గోల్డ్ బీడ్స్‌తో తీసుకున్నాము కుచ్చుళ్ళైతే. ఇవి కూడా చాలా హెవీగా వేశారండి. చాలా బాగా వేశారు. అండ్ దీని బ్లౌజ్ కాంబినేషన్ కూడా ఇలానే తీసుకున్నామనమాట. వైట్ పూసలు అండ్ బీడ్స్‌తో పెట్టి చూపిచ్చాను కదా! లాస్ట్ వీడియోలో అలా. ఓవరాల్‌గా దీని శారీ అయితే ఇదండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్. దీని కాంబినేషన్ శారీ వచ్చేసి ఆరెంజ్ అండి. ఇది చూడటానికి మీకు వీడియోలో రెడ్ కనిపిస్తుంది. కానీ చాలా థిక్ ఆరెంజ్ అంటారు కదా! అది బ్రైట్ ఆరెంజ్ అనమాట. చాలా హెవీ శారీ ఇదైతే. ఈ శారీ మొత్తం మ్యాంగో షేప్స్‌తో ఇచ్చారు. మొత్తం మ్యాంగో షేప్‌తోనే కంటిన్యూ చేశారు. చూసారా? మొత్తం ఇలా మ్యాంగో షేప్స్‌తోనే గోల్డ్‌తో ఇచ్చేశారు. గోల్డ్ షేడ్‌తో. అండ్ బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారండి దీనికి. గ్రీన్ మీద కింద 2 బార్డర్స్ ఇచ్చారు. ఎలిఫెంట్స్ బార్డర్ ఒకటిచ్చారు. కింద ప్లెయిన్‌గా ఇచ్చారు. శారీ మొత్తం పట్టు ఇలానే ఉంటుంది. పైనొచ్చేసి షార్ట్ బార్డరు. పైన షార్ట్ బార్డర్ కూడా గ్రీన్ కలర్ బార్డరే ఇచ్చారు. శారీ మొత్తం ఇలానే హెవీగా కంటిన్యూ చేశారండి. అండ్ పళ్ళు వచ్చేసి దీనికి గ్రీన్ కలర్‌లో ఇచ్చారు. గ్రీన్ అండ్ గోల్డ్ షేడ్‌లో. చూసారా? ఇది కూడా చాలా హెవీ లుక్‌గా ఉంటుంది. దీని టజిల్స్ వచ్చేసి గోల్డ్ అండ్ రెడ్ తీసుకున్నాం. మధ్యలో పూసలు పెట్టారు కదా! అవి కూడా వేపిచ్చాము. చాలా నీట్‌గా వేశారు. వేపిచ్చి చాలా డేస్ అయినా చాలా రోజులు బావున్నాయండి. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇది. సో, ఇదండి ఈ శారీ. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి లైట్ పింక్ షేడ్ చూపిచ్చాను కదా! ఆ శారీ. ఆ బ్లౌజు తగ్గ శారీ ఇదండి. శారీ మొత్తం వచ్చేసి ఇలా క్రీమ్ కలర్‌లో ఉంటుంది. క్రీమ్ అండ్ గ్రీన్ అండ్ లైట్ పింక్ షేడ్‌లో 3 కలర్స్‌తో ఈ శారీ అయితే ఉంటుంది. చూసారా? ఇదైతే చాలా బావుంటుందండి. ఇదైతే నాకు చాలా ఇష్టమైన శారీ కూడా. చూసారా? కింద మొత్తం చాలా బిగ్ బార్డర్‌తో ఇచ్చారు. 3 కలర్ బార్డర్‌తో ఇచ్చారు. అక్కడక్కడ బంచెస్‌తో కూడా ఇలా ఫిల్ చేశారు బార్డర్‌కి. అండ్ మధ్యలో కూడా గ్రీన్ అండ్ పింక్ లైన్స్‌తో కంటిన్యూ చేశారు. శారీ మొత్తం కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా బుటీస్‌తో ఇచ్చేశారు ఫుల్ హెవీగా. శారీ మొత్తం ఇలానే ఇచ్చేశారు. అండ్ దీని పళ్ళు వచ్చేసి పింక్ కలర్‌లో ఇచ్చారండి హెవీగా. దీనికైతే నేను సెపరేట్‌గా ఏం కుచ్చుళ్ళైతే వేపీలేదు. ఎందుకంటే వాటికే వచ్చాయని చెప్పి సింపుల్‌గానే అలానే ఉంచేశాను కుచ్చుళ్ళు. ఇదండి ఓవరాల్‌గా బ్లౌజు అండ్ దానికి తగ్గ శారీ. ఇదైతే చాలా బావుంటుంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ అని చెప్పొచ్చు నా శారీస్‌లలో. సో, ఇదండి ఈ శారీ. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ ఇది. మీకు చూడ్డానికి బ్లూ కనిపిస్తుంది కానీ ఇది పిస్తాలో థిక్ పిస్తా కలర్ అనమాట. అండ్ కాపర్ బార్డర్. దీని శారీ వచ్చేసి ఇదనమాట.
ఇది కూడా మొత్తం ఇలా ఫ్లవర్ డిజైన్‌తోనే పూర్తిగా ఇచ్చేశారు. శారీ మొత్తం కూడా ఇదే డిజైన్ ఇచ్చారు. అండ్ ఇది కూడా మొత్తం సేమ్ ఇదే డిజైన్‌తో చేస్ ఇచ్చేశారండి. దీని బార్డర్ కూడా బిగ్ బార్డర్ అనమాట. కాపర్ బార్డర్ అంటారు కదా! అది ఇచ్చేశారు. 2 లైన్స్ బార్డర్ ఇచ్చి మధ్యలో ప్లెయిన్ బార్డర్ అయితే ఇచ్చారు. అండ్ దీనిపైన కూడా షార్ట్ బార్డర్ అయితే ఇచ్చారండి. చూసారా? దీని పళ్ళు అయితే గ్రీన్ కలర్ షేడ్‌లో ఇచ్చారు మొత్తం. మొత్తం ఇది కూడా రిచ్ లుక్‌గా ఇచ్చారు పళ్ళు. దీనికి నేను ఏ టజిల్స్ వేపియలేదండి. ఇలానే సింపుల్‌గానే ఉంచేశాను. దీని బ్లౌజ్ అయితే ఇదండి. ఇదండి ఓవరాల్‌గా దీని శారీ లుక్ బ్లౌజ్ అయితే. ఇది కూడా కట్టుకుంటే చాలా బావుంటుంది. పేస్టల్ కలర్ అంటారు కదా! అట్లా. నెక్స్ట్ వచ్చేసి టెంపుల్ బ్లౌజ్ అని చెప్పాను కదా! దాని శారీ వచ్చేసి ఇదండి. ఇదొచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ సిల్వర్ కూడా యాడ్ అయింది ఇందులో. 3 కలర్స్ కాంబినేషన్ శారీ ఇది. ఇది కూడా చాలా హెవీ శారీ అసలు. చూసారా? మొత్తం ఇలా సిల్వర్ లోటస్‌తోనే చాలా ఫిల్ చేశారు. ఇది మొత్తం సిల్వర్ కలర్‌లోనే ఉంటుంది. దీని బుట్టీస్ మొత్తం. చాలా అంటే చాలా హెవీగా ఉంటుంది. దీని బార్డర్ కూడా చాలా బిగ్ బార్డర్ అండి. ఇలా గ్రీన్ అండ్ గోల్డ్ షేడ్‌తో ఇలా వీళ్ళు బార్డర్ ఇచ్చారు. చాలా హెవీ బార్డర్ ఇది కూడా. ఈ శారీలో మొత్తం ఈ బార్డరే హైలైట్ అండి. చాలా హెవీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ శారీ మొత్తం కూడా ఇలానే కంటిన్యూషన్‌గా ఉంది. అండ్ ఈ శారీ పళ్ళు వచ్చేసి గ్రీన్ కలర్‌లో ఇచ్చారు. దీని బార్డర్ కూడా పైన షార్ట్ బార్డరే. చూసారా? ఇప్పుడు పళ్ళు చూసారా? పళ్ళు కూడా మొత్తం గ్రీన్‌తోనే ఇచ్చేశారు. పళ్ళు కూడా కింద మొత్తం అదే బార్డర్ కంటిన్యూ చేశారు చాలా హెవీగా. అండ్ దీని టజిల్స్ వచ్చేసి కొంచెం డిఫరెంట్‌గా వేపిచ్చాను. చూసారా? గ్రీన్ అండ్ పింక్ గోల్డ్ పూసలతో అయితే ఇలా వేపిచ్చాను. చాలా హెవీగా వేశారు టజిల్స్ కూడా. ఇది కూడా చాలా బావుంటుంది. చూడటానికి ఎంతో కాస్ట్‌లీ శారీ లాగా అనిపిస్తుంది. కానీ ఇది చాలా తక్కువ రేట్‌కే మాకొచ్చింది. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇది. ఓవరాల్‌గా లుక్ అయితే ఇదండి. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి రాయల్ బ్లూ అండ్ గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్. దాని శారీ వచ్చేసి ఇదండి. ఇదొచ్చేసి మొత్తం ఇలానే ఒకే కలర్‌తోనే ఇచ్చేశారు. బార్డర్ మాత్రం రాయల్ బ్లూతో ఇచ్చారు. ఈ శారీకి కూడా అక్కడక్కడ బాక్స్ టైప్‌లో ఇచ్చి దాని మధ్యలో వచ్చి ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే వేశారండి. ఇది కూడా చాలా బావుంటుంది శారీ. ఈ శారీ కూడా చీర మొత్తం బుటీస్‌తో వేసేశారు. అండ్ దీనికి కూడా కింద రాయల్ బ్లూ బార్డర్ ఇచ్చి సిల్వర్ కలర్‌తో డిజైన్ ఇచ్చారు. పైనొచ్చేసి ఇలా సిల్వర్ కలర్‌లో షార్ట్ బార్డర్ అయితే ఇచ్చారండి. చీర మొత్తం కూడా ఇలానే ఉంటుంది యాజ్ ఇట్ ఈస్‌గా. దీని పళ్ళు వచ్చేసి రాయల్ బ్లూ అయితే ఇచ్చారండి సిల్వర్ కలర్‌లో. సిల్వర్ షేడ్‌లో వస్తుంది. దీనికి టజిల్స్ నేను కూడా మ్యాచింగ్ అయ్యేలా సిల్వర్ అండ్ బ్లూలోనే తీసుకున్నాను. రాయల్ బ్లూలోనే. చాలా నీట్‌గా వేశారు టజిల్స్ కూడా. అండ్ చూసారు కదా! ఇది బ్లౌజు. దీనికి తగ్గ బ్లౌజు ఇలా అయితే వేపిచ్చాను. ఇది శారీ లుక్ అయితే. సో ఫ్రెండ్స్ చూసారు కదా! ఇదండి నా దగ్గరున్న బ్లౌజ్ అండ్ శారీస్ కలెక్షన్స్. వీటిలో ఏ బ్లౌజ్ నచ్చిందో మీకు, ఏ శారీ నచ్చిందో మా కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి.